సర్వే జనా సుఖినో భవంతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు అనగా 12వ తారీఖు జనవరి నెల 2026 మనం భగవద్గీతలోని గీతాసారంలోని అధ్యాయాన్ని 15 శ్లోకం వరకు పఠించాం. ఈరోజు 16వ శ్లోకం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోస్నతంతస్వనాయోసత్వదర్శిభిః. అసత్తనకు భౌతిక దేహము ఉనికి లేనిది, నిత్యమైనది ఆత్మ మార్పు చెందనిది సత్యద్రష్టలు నిశ్చయించి ఉండిరి. ఈ రెండింటిని తత్వమును పరిశీలించిన వారు ఈ విషయం ధృవీకరించారు. మార్పు చెందు దేహమునకు ఉనికి ఉండదు. దేహములోని వివిధ జీవకరణములు క్రియా ప్రతిక్రియల దేహము ప్రతి క్షణము మార్పులకు గురవుతుందని ఆధునిక వైద్యశాస్త్రం కూడా మనకి తెలియజేస్తుంది. ఈ విధముగా దేహములో పెరుగుదల, వృద్ధాప్యము ఏర్పడును. కానీ మనస్సులోని, దేహములోని ఎల్లప్పుడూ ఎన్ని మార్పులు ఏర్పడినను ఆత్మ ఎట్టి మార్పు లేకుండా శాశ్వతముగా నిలిచి ఉండును. అదే భౌతిక పదార్థము, జీవన పదార్థమును నడుమ భేదము. స్వభావ రీత్యా దేహము నిత్యము మార్పు చెందుతున్నదని ఆత్మ నిత్యమైనది. ఈ శ్లోకం 16వ శ్లోకం ఈ విధముగా మనకు తెలియజేస్తున్నది. దీని తర్వాత భగవద్గీత యథాతథము పఠనా కార్యక్రమంలో అధ్యాయం 2 గీతాసారములోని 17వ శ్లోకం. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమ వ్యయస్త్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ శ్లోకంలోని ఏదైతే శరీరమంతటా వ్యాపించి ఉన్నదో అది నాశనం లేనిదని నీవు ఎరుగుము. అట్టి అవినాశమైన ఆత్మను నశింపచేయుటకు ఎవడును సమర్థుడు కాడు. ఈ శ్లోకంలో దేహమంతటా వ్యాపించి ఉండు ఆత్మ యొక్క నిత్యతత్వమును మరింతగా స్పష్టంపరచును. దేహమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో దానిని ఎవరైనాను గ్రహించగలరు. అదే చైతన్యము. కనుకనే పూర్తి దేహములో లేక ఏదైనా ఒక భాగములో ఏర్పడు దుఃఖములకు ప్రతి ఒక్కరును ఎరుగుదురు. దీనిని ఈ ఆత్మ వెంట్రుక కొనలోని 10,000 వంతు పరిమాణముగాను కలిగి ఉన్నదని శ్వేత స్వరోనపనిషత్తు అని 5:9 ఇట్లు చెప్పారు. బాలాగ్రసత భాగ్యస్స సతాదః కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః స చానన్యాయ కల్పతే. దీనిలో ఏం చేస్తుందంటే కేశగ్రహము 100 భాగములుగా విభజించి అందులో ఒక్కొక్క భాగమును తిరిగి 100 భాగములుగా విభజించునుచో అట్టి ప్రతి భాగము కర్మ పరిమాణమగును. ఆ విషయమే శ్రీమద్భాగవతములోని 10:87-30లో శ్రీధర స్వామి భాష్యము ఇట్లు చెప్పబడినది. కేశాగ్రహ సత భాగ్యస్య శతాంశ్య సాదృశ్యాత్మకః జీవః సూక్ష్మస్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కన. కేశవగ్రహంలో 10,000వ భాగము అంతటి పరిణామము ఈ పరిమాణము గల ఆధ్యాత్మిక రీతిలో ఖననము అసంఖ్యాకములుగా కలవు. 17వ శ్లోకము ఈ విధముగా తెలియజేస్తున్నది. దీని తర్వాత గీతాసారములోని
భగవద్గీత యథాతథంలోని గీతాసారం అనే 2వ అధ్యాయంలో 18వ శ్లోకం ఏం చెప్తుందంటే, అంతవంతా ఇమే దేహే నిత్యోస్తోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. నాశనం లేనట్టి, అపారమైనట్టి, శాశ్వతమైనట్టి జీవాత్మ యొక్క భౌతిక దేహము తప్పక నశించియే తీరును. కనుక ఓ భారతవంశీయుడా, నీవు యుద్ధము చేయవలను. భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావం కలది. దానిని శాశ్వతంగా పోషించే అవకాశమే ఉండదు. జీవుడు పరంజ్యోతి అంశమగుడు చేత వేదాంత సూత్రము 2:3:26లో అతడు జ్యోతి స్వరూప లక్షణుడిగా వర్ణించబడినది. సూర్యకాంతి సమస్త జగత్తును పోషించినట్లుగా ఈ ఆత్మ భౌతిక దేహమును పోషించును. భగవద్గీత యథాతథములోని గీతాసారమన అధ్యాయంలో 19వ శ్లోకం, య ఏనం వేత్తి హంతారం యశైశ్చనం మన్యతే హతం ఉభౌ తో న విజానీతి నాయం హంతి నా హంత్యతే. జీవుడు చంపువాడు గాని చంపబడువాని గాని తలచు ఇరువురు అజ్ఞానులే. ఎందుకనగా ఆత్మ చంపదు మరియు చంపబడదు. ఆధ్యాత్మిక స్థితి చేత జీవాత్మ చంపబడదు. కేవలం దేహం మాత్రమే చంపబడుతున్నది లేదా చంపబడేది. మా హింస్యాత్తు సర్వభూతాని అనగా ఎవరిని హింసించరాదు. ఇది ఆదివేద శాసనం. అట్లే జీవాత్మ చంపబడదనే అవగాహన జంతువదను ఎన్నడూనూ పోషించదు. కానీ ఏదేమైనను ఇక్కడ అర్జునుడు ధర్మం కొరకే శత్రు సంహారములో నెలకొల్బడుతున్నదని, అంతేగాని ఇచ్ఛానుసారము విపరీత తలంపులతో కాదు. ఇది 19వ శ్లోకం యొక్క అర్థం. ఈ గీతాసారములోని 20వ శ్లోకం, న జాయతే మ్రియయతే వా కదాచిన్నాయం భూత్వా భవిత వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హంత్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూనూ జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మించదు, జన్మించబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. ఈ శ్లోకంలోని మనం నిశితంగా పరిశీలిస్తే కొన్నిసార్లు ఆత్మ స్థిరత్వము లేక కూటస్థముగా పిలువబడుచున్నది. అంటే అది తల్లి గర్భము నుంచి జన్మించును, కొంతకాలం ఉండును, వృద్ధి చెందును, అన్యములకు సృష్టించి క్రమముగా క్షీణిస్తాయి, చివరకు నశించి శాశ్వతంగా కనుమరుగగును. ఆత్మకు జననము లేనందున భూత, భవిష్యత్, వర్తమాన కాలములు కూడా దానికి ఉండవు. అది నిత్యము, శాశ్వతము, సనాతనము. అనగా ఆత్మ జననమును సూచించి చారిత్రక ఆధారము ఎక్కడనూ కనిపించదు. దీన్ని 20వ శ్లోకంలోని దీంతోపాటు ఆత్మకు మార్పులు లేక దాని నుండి ఇతర సంతాన ఉత్పత్తులు కానీ కలగవు. మనము కఠోపనిషత్తులోని ఈ శ్లోకాన్ని మనం 1:2:18లో కూడా శ్లోకాన్ని చూడవచ్చు. నా జాయతే మ్రియతే నా వ్యపశ్చిన్నాయం కుతశ్చన బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, అర్థము, వ్యాఖ్యానము గీతా శ్లోకము భావంతో సమానంగా విపశ్చిత్తు అనే పదము విశేషంగా ప్రయోగించింది. దాన్ని బట్టి అందుకు విద్వాంసుడు లేక జ్ఞాని అని అర్థం. భగవత్ చైతన్యము భూత, భవిష్యత్తు, వర్తమాన కాలముల్లో పరిపూర్ణంగా ఉండును. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు విస్మరణ స్వభావము కలిగి జీవాత్మ వంటివాడు కాడు. లేనిచో అతని భగవద్గీత బోధనలు
నిరుపయోగంగా అయ్యేవని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దానికి అనుగుణంగా పరిమాణప ఆత్మ అనగా అణు ఆత్మ మరియు పరమాత్మ, విభు ఆత్మ అని 2 రకాల ఆత్మలు కలవు. ఈ కఠోపనిషత్తులోని శ్లోకం 1, 2, 20లో ఏ విధంగా చెప్పారంటే, అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతిర్నోహితో గుహాయాం తమక్రతుః పశ్యతి వీతశోకోదాతుః ప్రసాదానా హిమానాత్మనః. జీవాత్మ మరియు పరమాత్మ ఇరువురు దేహమునే ఒక వృక్షంపై ఒక జీవుని హృదయమును నిలిచి ఉన్నట్టివి. పరమపురుషుని కృపచేత భౌతిక వాంఛల నుండి, శోకము నుండి విముక్తుడైనట్టి వ్యక్తియే జీవాత్మ మహిమలను ఎరుగగా ఉన్నారు. అంటే ఈ అధ్యాయంలోనే శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు కూడా మూల కారణమని, ఇక్కడ అర్జునుడు తన నిజ స్వభావమును విస్మరించి అణు ఆత్మను కనుక శ్రీకృష్ణుని ద్వారా లేక అతని ప్రతినిధి యొక్క ఆధ్యాత్మికాచారుని ద్వారా ఆత్మ వికాసము పొందునని ఎంతగానో కలదు. సో దీని నుంచి మనం ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఆత్మ నిత్యము సదా ఉంటుంది, నాశనం కాదు అని తెలుస్తుంది. సో ఈ మనం ఈరోజు చదివిన 16-20 శ్లోకాల యొక్క సారంను ఇంతటితో స్వస్తి పలుకుదాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళాని తంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.